కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్ఐ మస్తు మంచోడున్నాడట. ఎంత మంచోడంటే ఎవరన్నా కట్టల కట్టలు పైసలు తీసుకపోయి ఇస్తే చాలు మీరు మర్డర్ చేసినా మంచోడని సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తాడు. మీరేదన్నా దొంగతనం చేసినా సరే ఆయన ఎన్ను తట్టి తోలుతాడు. అంత మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆఫీసర్ ఉన్నాడట. ఆయన ఫ్రెండ్లీనెస్ ఓవర్లోడ్ అయిపోయి అది తట్టుకోలేక పాపం వీళ్ళు ఏసీ బోలకు పట్టించిరేకంగా. ఆహా, ఎంతమంది ఉంటారు గిసొంటి పోలీసు వాళ్ళు. ఎసొంటి నేరం చేసినా ఏం కాదు, కట్టలు ముట్ట చెప్తే అయిపోయా. ఎంతో మమకారంతో చూసుకొని వాళ్ళ మీద కేసు లేకుండా చేసే గొప్ప మానవతా మూర్తి ఉన్నాడు కదా మన పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖరు. గదే అమితమైన మంచితనంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీస్తందుకు ఇద్దరు తాన 20,000 తీసుకొని ఇవాళ ఏసీబీకి పట్టుబడ్డాడు. 2024 అక్టోబర్లో పిఠాపురం మండలం దొంతమూరు ఊరులుండే దుర్గాప్రసాద్ గంగరాజులు అనేటోళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయిందట. మీ పేర్లను కేసులకెళ్ళి తీయాలంటే 10,000 కొట్టూరి, కేసు లేకుండా కొట్టేస్తా అని పెద్ద మనసుతోటి హామీ ఇచ్చిండట ఎస్ఐ గుణశేఖరం. ఇంత పెద్ద సాయం చేస్తున్నందుకు ఎస్ఐ గారి రుణం ఎట్లయినా తీర్చుకోవాలని బాధితులు పోయి ఏసీబీకి చెప్పిర్రు. ఇక వాళ్ళు మంచిగా అడ్డేసి కాపు కాసిర్రు. డ్రైవర్ తోటి పోయి దర్జాగా లంచం పుచ్చుకుంటుంటే ఏసీ బోళ్ళు యువర్ అండర్ అరెస్ట్ అని షాక్ ఇచ్చి ఎస్ఐని షేకు చేసిరు. లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. చూడురి ఎంత మంచి గుణమో కదా గుణశేఖర్ది. ఇద్దరు తానే 20,000 తీసుకుంటే స్టేషన్కు నిత్యం ఎంతమంది వస్తున్నారు. సర్వీసులో చేరినప్పటి సంది వాళ్ళందరూ తానే తీసుకునే ఎంత అయి ఉండాలి. అవన్నీ బయటకు తీస్తురట. ఇప్పుడు గీసొంటి ఆనిముత్యాలు ఉంటే చాలు డిపార్ట్మెంట్ పరువుకు డోకా లేకుండా ఎంతకైనా దిగజారిపోవచ్చు అని కామెంట్లు చేసుకుంటూ వేయరటిగా గుణశేఖర్ గుణం తెలిసిన పిఠాపురం జనం.